ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మనలను మొదట ప్రేమించాడు. ఆ తర్వాతే మనము ఆయనను ప్రేమించున్నాం. ఆయన ప్రేమ మాటలతో మాత్రమే తెలియజేయలేదు, మాటలతో మాత్రమే వెల్లడిపరచలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. కానీ తన క్రియల ద్వారా తన ప్రేమను మన ఎడల చూపుతున్నాడు. తన క్రియల ద్వారా తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ క్రియల ద్వారానే ఆయన తెలియజేయుచున్నాడు. ఆయన యొక్క ఆ ప్రేమించే క్రియలు మనల్ని కదిలించి వేస్తాయి. కొన్నిసార్లు మనం ఆయన ప్రేమను మనం నెమ్మరు వేస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రేమ మన ఆత్మపై ముద్ర వేస్తుంది. ఆయన ప్రేమతో చేసే కార్యాలు మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. అందులో మొట్టమొదటి ఆయన వ్యక్తపరిచిన ప్రేమ ఏమిటి అంటే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మన స్థానంలో మరణించుటకు అనుమతించాడు. మన కొరకు ఆయన తన కుమారునే ఇచ్చి వేశాడు. అంతగా నిన్ను నన్ను మనందరిని కూడా ప్రేమిస్తున్న దేవుడు అయి ఉన్నాడు. ఈ సందర్భంలో ఒక సంఘటన మనము గుర్తు చేసుకున్నట్లయితే వరల్డ్ విజన్ అనే అంతర్జాతీయ క్రైస్తవ సంస్థ ఉంది. దాని వ్యవస్థాపకుడు ఎవరంటే బాబు పియర్స్ గారు. ఈయన లుకేమియా వ్యాధితో బాధపడుచున్నారు. మరి ఆయన తను చనిపోక ముందు తాను ఇండోనేషియాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక స్నేహితుడిని కలవాలని కోరుకున్నాడు. అలా కొంతమంది స్నేహితులతో కలిసి ఇండోనేషియాకు మరి ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఒక చిన్న నది గుండా లేదా నది ద్వారా లేదా ఒక చిన్న గ్రామంలో వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ గ్రామంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు నది ఒడ్డున ఒక వెదురు చాప పైన ఒక యువతి పడుకొని ఉండటం చూశాను. మరి ఎవరా యువతి అని బాబు పియర్స్ గారు అడిగినప్పుడు ఆమె గురించి కొంత సమాచారం ఏమిటి అంటే ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్నది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఆమె బ్రతికి ఉంటుంది. చాలా మరణానికి సమీపంలో ఉన్నది. మరి అలాంటప్పుడు ఈ స్త్రీ లేదా ఈ అమ్మాయి హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ ఈ వెదురు చాప మీద ఈ నది ఒడ్డున ఎందుకు ఉన్నది అని కొంత ఆశ్చర్యంతో ఆయన అడిగినప్పుడు ఆయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆమె చివరి రోజులు ఇక్కడ గడపాలనుకుంటుంది. ఎందుకంటే ఈ నది యొక్క చల్లదనము, ఈ యొక్క వాతావరణము మరి తనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె అడవిలో నుండి వచ్చింది. ఇది ఆమెకు సుపరిచితమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ తన చివరి క్షణాలు గడపాలనుకుంటుంది అని ఆయనకు తెలిసింది. వెంటనే బాబు పియర్స్ గారు ఆమె యుద్ధకు వెళ్ళి ఆ నేలపైన మోకాళ్ళలోని ఆమె చేయి పట్టుకొని ఆమె కొరకు ప్రార్థించాడు. ఆమెకు ఆ ప్రార్థన అర్థం కాలేదు, కానీ ఆమె ఏదో చెప్పగలిగింది. నేను నిద్రపోగలిగితే ఎంత బాగుండేది, చక్కటి నిద్రపోగలిగితే ఎంత బాగుండేది అని. ఈ మాటలు మరి ఏం మాట్లాడింది అన్నప్పుడు తన స్నేహితుడు తర్జుమా చేస్తున్నాడు మధ్యలో. నేను నిద్రపోగలిగితే బాగుండు కదా అంటుంది. ఎందుకంటే ఆమెకున్నటువంటి ఆ క్యాన్సర్ వ్యాధి నిద్రపోలేకపోతుంది. ఆ బాధతో ఎన్నో రాత్రులు ఆ బాధ అనుభవించలేక తట్టుకోలేక నిద్ర కరువై ఉన్నది అన్నప్పుడు మరి బాబు పియర్స్ గారు తన జేబులో ఉన్నటువంటి ఒక బాటిల్ తీశాడు. అందులో 10 రోజులకు ఆయన కొన్ని నిద్ర మాత్రలు ఉన్నవి. ఎందుకంటే తను కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి తన డాక్టర్ ఆయనకు తెలియజేశాడు, రోజుకొకటి ఇది వేసుకోండి, మీకు మంచి నిద్ర వస్తుంది అని. సో ఆ బాటిల్ ఆ యువతికి అందజేసి వేసుకోమని చెప్పాడు. సో మరి ఈయనకు ఇంకా ట్యాబ్లెట్స్ లేవు. ఎందుకంటే ఇంకా ట్యాబ్లెట్స్ కొనాలి అంటే ఇంకా 10 days అయితేనే ఆ ట్యాబ్లెట్స్ దొరికే ప్రదేశానికి ఆయన వెళ్తాడు.
అంటే ఈ 10 డేస్ కూడా ఈయన కూడా ఆయన యొక్క వ్యాధి కూడా ఆయన నిద్రపోనియదు. అంత భయంకరమైనటువంటి మరి నొప్పి, బాధ అనేది ఆయనకు కలుగుతుంది. మరి ఆ బాధతో ఆయన నిద్రపోలేడు. ఈ టాబ్లెట్ ఉంటేనే ఆయన నిద్రపోవాలి. ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా మరి ఆ అమ్మాయికి ఇచ్చి వేశాడు. ఇప్పుడు మరలా టాబ్లెట్స్ కొనాలి అంటే 10 డేస్ పట్టింది. అంటే 10 డేస్ కూడా ఈయన నిద్రలేని రాత్రులు ఆ నొప్పిని, ఆ వేదనను భరించుకుంటూ ఆయన ఉండాలి. ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటంటే ప్రేమ వెల చెల్లించాల్సి ఉంటుంది. ఈయన ఆ యువతి పట్ల తన సానుభూతి, ప్రేమను తెలియజేసినందుకు 10 రోజులు అతి భయంకరమైన నిద్ర లేని, చాలా బాధతో కూడినటువంటి రోజులు ఆయన అనుభవించాడు. అయితే యేసు ప్రభువుల వారు అంతకంటే మిక్కిలిగా మన కొరకు వెల చెల్లించాడు. ఆయన శిలువ మీద తన యొక్క ప్రాణాలు విడిచాడు, అవమానాలు సహించాడు, ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడినాడు, రక్తాన్ని కార్చినాడు. ఆ రీతిగా మన కొరకు తన ప్రేమను మరి వెలగా చెల్లించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుల వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. మన కొరకు తన జీవితము సిలువలో వెలగా క్రయధనంగా చెల్లించాడు. మరి ఆయన ప్రేమను తన క్రియల రూపంలో తెలియజేశాడు. కాబట్టి మనం కూడా యేసయ్యను మన సొంత రక్షకునిగా మన హృదయంలో చేర్చుకొని మన ప్రేమను కూడా వెల్లడి చేయాలి. యేసయ్య, నేను ప్రేమిస్తున్నాను, నా హృదయంలోనికి రావా, నేను నీ కొరకు జీవించడానికి, నీ అందు సంపూర్ణ విశ్వాసం ఉంచడానికి, నిన్ను నమ్మటానికి నాకు సహాయం చేయవా అని మనం అడగాలి. మరి ఆయన ఆలస్యం చేయకుండా మనకు దేవునిగా, రక్షకునిగా మన జీవితాల్లో ఉంటాడు. మరి ఎంతో అద్భుతమైనటువంటి మార్పును మన జీవితంలో తీసుకొని వస్తాడు. మనల్ని నూతన వ్యక్తులుగా మారుస్తాడు. మనం ఇంకా ఎప్పుడు కూడా ఒంటరిగా కాము. మన ప్రయాణాలలో, మన పనులలో, మన దైనందిన జీవితంలో, మన కన్నీళ్లలో, మన కష్టాలలో ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండము. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు అనుగ్రహిస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుల వారు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి వెలగా తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడు. మరి మనం ఆయనను ప్రేమిస్తుండగా మనం ఆయనకు వెలగా ఏం చెల్లించుదాము, ఏం చెల్లించలేము. మన హృదయాన్ని ఆయనకు సమర్పించుదాము, ఆయనను మన రక్షకునిగా అంగీకరించుదాము. ప్రేమ నమ్మకంగా పరలోక తండ్రి పరిశుద్ధులను మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మా ఎడల మీ ప్రేమను వెల్లడిపరిచారు. మీరు శిలువలో రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మరి మేము కూడా ప్రభువా మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దయచేయండి. మిమ్మల్ని వెంబడించే మనసు అయ్యా, మిమ్మల్ని మా రక్షకునిగా స్వీకరించే మనసు ఇంకా ఎవరైనా లేకుండా ఉన్నట్లయితే వారికి అనుగ్రహించమని. రక్షణ లేక ఎంతమంది అయితే నశించిపోతున్నారు, నీ ప్రేమను తెలుసుకొని నీ రక్షణను స్వీకరించుటకు వారికి సహాయం చేయమని ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులను తాకమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.